ముందుగా ప్రేక్షకులకు నమస్కారం. అదే రకంగా తెలంగాణ ఉద్యమకారులు ఆలోచించవలసినటువంటి సమయం ఇది. నేను కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందే కేసీఆర్ని ఎక్స్పోజ్ చేసిన. కేసీఆర్ అనే వ్యక్తి తన వ్యక్తిత్వము, తన యొక్క పోకడ, తన యొక్క దొరైజము, కరప్షను మొదటి నుంచే ఉండింది. మూమెంట్ ఉద్యమం జరిగే సమయంలోనే సమైక్యాంధ్రులను భయపెట్టించి వాళ్ళ ద్వారా వాళ్ళ ఆస్తులు ల్యాంకో హిల్ లాంటి ప్రాంతాల్లో ఆస్తులు తీసుకోవడం, అదే రకంగా ఫామ్ హౌస్ను ఎక్స్పాన్షన్ చేసుకోవడం అప్పటి నుంచే చేస్తున్నాడు ఆయన. మేమంతానేమో మూమెంటు తెలంగాణ కావాలా, తెలంగాణ వస్తే మనకు మేలు జరుగుతుందనే దాంట్లో ఆ పోకడలో ఉన్నాం. ఆ మధ్యలో నన్ను పార్టీ నుంచి బయటకు పంపించినప్పుడు నేను ఎక్స్పోజ్ చేసిన కేసీఆర్ను. ఏమని, కేసీఆర్ అనేవాడు కనుక ఇక్కడ ముఖ్యమంత్రి అయితే తెలంగాణ బర్బాద్ అయిపోతుంది, తెలంగాణలో ఏమీ మిగలదు, తెలంగాణలో భూములు పోతాయి, తెలంగాణలో ఇతను ఏమీ చేయడు, కేవలం అబద్ధాల మీద బతుకున్నాడు అనేది నేను చెప్పాను. అదే ఈరోజు నిజమై ఈ మధ్యలో మరి నేను పాస్పోర్ట్లు జప్తు చేయాలనేది ఎప్పుడు చెప్పినా, ఈ గత వారంలో కేసీఆర్ అమెరికాకు పోయే ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పేసి మరి వార్తలు వచ్చి చూసిన. నేను చూడగానే నాకు అనిపించింది, అబ్బా ఇది వీళ్ళు విపరీతంగా డబ్బులు సంపాదించినారు, ఏది తెలంగాణను కొల్లగొట్టేసినారు. తెలంగాణ ఎక్కడ ఉందండి? అతను ఏదో ఆ ఫైటరు మన రేవంత్ రెడ్డి గారు ఫైట్ చేస్తూ ఏదో విధంగా ముందుకు నడుస్తుంది బండి, కానీ తెలంగాణలో ఇప్పుడు స్కెల్టన్ మాదిరిగా చేసేసినాడు. తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం చెరిచేసింది. యాక్చువల్లీ దేహం రేపుడు తెలంగాణ. సరే, మరి ఇది అయితే ఏమైంది ఇప్పుడు వాళ్ళకి? అమెరికాలో ఇంకోటి ఈ రోజు వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతుందో, ఈ ప్రభుత్వము కార్యక్రమాలు ఉన్న దాంట్లోనే చదువుకుంటూ ముందుకు పోతుంటే, వీళ్ళు ఎక్కడ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ సెటిల్ అయిపోతాడో, ఇతనికి మంచి పేరు వస్తుందో, అది రాకుండా ఇప్పుడు ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు. సో నాకు అనిపించింది ఏంటంటే, వీళ్ళు నిజంగా వీళ్ళ ఆస్తులు బయట ఉన్నాయి, ఇప్పుడు బయట దేశంలో కూడా ఆస్తులు ఉన్నాయి వీళ్ళకి. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్లో ఉన్న మెయిన్ పర్సన్ ఈజ్ దేర్ ఇన్ అమెరికా. అతను ఆల్రెడీ వెళ్ళిపోయినాడు. అక్కడేదో ఆ గ్రీన్ కార్డు ఏదో అక్కడ కూడా సిటిజన్షిప్ తీసుకున్నాడని చెప్పేసి నాకు మరి వార్తలు వస్తుంటే నాకు డౌట్ వచ్చి, ఫర్ ది సేఫ్ సైడ్ వీళ్ళ పాస్పోర్ట్ని జప్తు చేయాలని నేను ఒకటి చెప్పిన. అదే కాకుండా నేను ఇప్పుడు ఈ సందర్భంగా మన తొలి వెలుగు నుంచి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు యాక్టివ్గా తన టీము బాగా చేస్తున్నారు. ఈ అసలు డబ్బే లేదు, కరప్షన్ది సమస్య ఇక్కడ ఉత్పన్నం కాదు. డబ్బు ఉంటే కదా కరప్షను. ఇప్పుడు వచ్చే ఇన్కమ్ కూడా క్లారిటీతో ఎంత వస్తుంది, ఎంత ఈ కేసీఆర్ ముంచినట్టు అప్పుల కుప్ప ఏదైతే ఉందో దానికి రీపేమెంట్ చేయడానికి 7,000 కోట్లు పోతుంది. మిగతాదేమో జీతాలు, శాలరీస్, తర్వాత పెన్షన్స్ అవి పోతున్నాయి. మిగతా దాంట్లో చదువుకుంటూ పోతుంటే ఇప్పుడు ఈయన ఓర్వలేక ఇక ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే దృష్టితో వీళ్ళు చేస్తున్నారు. కొద్ది రోజులు ఓపిక పట్టి ఉంటే బాగుండేది, కానీ వీళ్ళు ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని నడవకుండా చేస్తే మేమేదో చేసినామని చెప్పించుకోవడానికి ప్రజలు యాక్షన్ ప్లాన్ ఏమున్నది? ఇప్పుడు వాళ్ళు అవినీతి చేసిన మీరు గతంలో బీజేపీలో ఉన్నా మీరు ఇదే విషయాన్ని ప్రధానంగా చెప్పి అక్కడి నుంచి మీరు బయటకు అయితే చేస్తుందని మీరు అనుకుంటున్నారు. ఇది దురదృష్టం ఏంటంటే, దిస్ ఈజ్ ది డ్యూటీ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ యాక్చువల్లీ. ఏది కరప్షన్ మీద కానివ్వండి, మీ ఫోన్ ట్యాపింగ్ కూడా కానివ్వండి. ఫోన్ ట్యాపింగ్ జరిగేటప్పుడు యూనియన్ హోమ్ మినిస్టర్గా కిషన్ రెడ్డి ఉన్నాడండి ఇక్కడ. అప్పుడు ఏం చేసింది ఇంటెలిజెన్స్ అంటే, అక్కడ ఏమి ఆ ప్రభుత్వం లేనట్టే లెక్క ఇది. అదేవిధంగా మరి మోదీ గారు ఇంత పేరు గొప్పలు చెప్తున్నారు అందరూ. మరి మోడీ గారు ఏమన్నారు, ఇది తెలంగాణ బికమ్ ATM టు కేసీఆర్ ఫ్యామిలీ అన్నాడు. ఎన్నోసార్లు చెప్పినాడు. అటువంటి వ్యక్తి మరి ఎలాంటి యాక్షన్ ఈ రోజు వరకు కూడా, ఇది జగమెరిగిన సత్యం. ప్రతి దాని మీద, ప్రతి ఇష్యూ మీద ఇప్పుడు ఎంక్వైరీలు జరుగుతున్నాయి. మీకు ఫోన్ ట్యాపింగ్ మీద వేసినారు, కాళేశ్వరం మీద వేసినారు. టైం పాస్ అనేది కాదు, దానికి ప్రాసెస్ చేయడానికి, దానికి ఒక ప్రొసీజర్ ఉంది. అండ్ లా హ్యాస్ టు టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. లా ప్రకారం పోవాలా. ఇప్పుడు ఈ రోజు మనం ఇప్పుడే ఏమి లేనప్పుడే వీళ్ళు పోయి కోర్టు నుంచి స్టేలు తెచ్చుకుంటున్నారు. సో దాన్ని పకడ్బందీగా చేసే కార్యక్రమంలో ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఏసీబీ ఇది మొన్న 55 కోట్లు, అది చిన్నది, దట్ ఈజ్ పీనట్. అది కాదు, దీనికన్నా పెద్దవి ఉన్నాయి. ముందు వీళ్ళ యాక్షన్ ఏ విధంగా ఉంది, వీళ్ళు ఏమి చేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రజల్లో కూడా వస్తుంది. మెల్లమెల్లగా ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. సో ఇప్పుడు నేను ఈ ప్రభుత్వానికి నేను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వీళ్ళని ఫిక్స్ చేయాలి, డిమాండ్ చేయాలి. నేను డిమాండ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు భయపడవలసిన అవసరం లేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని డిస్టర్బ్ చేసే శక్తి ఎవరు లేరు ఇక్కడ. దట్ ఐ కెన్ సే. హోల్ తెలంగాణ నాలాంటి వాళ్ళు మేము ఆయన ఎప్పుడు ఉన్నాము.
రేపు ఏమి తెలంగాణకి ఏం ఈ ప్రభుత్వానికి డోకా లేకుండా ఏ ప్రమాదం జరగకుండా మేము కాపాడుతాం. బికాజ్ తెలంగాణ గురించి ఫైట్ చేసిన వాళ్ళలో కొంతమందిలో నేను కూడా ఉన్నా. నేను కూడా ఆస్తులు అమ్ముకున్నా, పదవి త్యాగం చేసిన, కేసీఆర్ మరి బర్బాద్ చేసినా కూడా ఈ రోజు వరకు సర్వైవ్ అయ్యి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుంటాం. ఎందుకంటే ముఖ్యంగా నేను ఎందుకు చెప్తున్నానంటే 10% జనాభా కలిగిన ఒక సామాజిక వర్గాన్ని ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ లంబాడి, ఎరుకల, యానాదిలోని షెడ్యూల్ ట్రైబ్స్ చేసింది. ఆ రోజు దానివల్లనే మేము అందు నుంచి వచ్చిన వాళ్ళమే. 69 మూమెంట్లో ఉన్నా నేను. అదేవిధంగా మళ్ళీ దశలో నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన వ్యక్తిగా దిస్ ఈజ్ మై డ్యూటీ. నేను ఈ ప్రభుత్వానికి కేసీఆర్ గారిని, అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు వారి టీంని రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళు భయపడవలసిన అవసరం లేదు. వీళ్ళు ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబము, కేసీఆర్ వంది మాగదులు, వీళ్ళ మీద చర్యలు తప్పకుండా, వీళ్ళు చేసిన తప్పు అవపడుతుంది. మనకు 7 లక్షల కోట్లు